గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ముఖ్యంగా సౌత్ ఇండియాలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. ఇక్కడ హ్యూమన్ ప్యాపిలోమేటస్ వైరస్, ఈ తేమ కలిగిన సముద్రం పక్కనుండే తేమ కలిగిన వాతావరణంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ వల్ల ఎస్పెషల్లీ పీపుల్ లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా, పేదరికంలో ఉన్న స్త్రీలలో ఇది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇది కూడా చాలా సిమ్టమ్స్ ఎక్కువగా కల్పించదు. ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ రావటం, భర్తతో కలిసిన తర్వాత బ్లీడింగ్ రావటం, పెయిన్ఫుల్గా ఉండటం, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, కింది పొట్టలో పెయిన్ ఉండటం, ఆ తర్వాత పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవటం, ఆఫుల్ స్మెల్తో డిశ్చార్జ్ రావటం, వాసనతో కూడిన డిశ్చార్జ్ రావటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. సో ఈ సిమ్టమ్స్ని అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని సంప్రదించినట్టయితే క్లినికల్గా ఒకసారి వారి ఆఫీస్లోనే ఎగ్జామిన్ చేసి క్యాన్సర్ ఉంది లేని ఒక నిమిషంలో చెప్పడానికి అవకాశం ఉంది. సో అందుకని ప్రతి స్త్రీ రెగ్యులర్గా ఈ సంవత్సరానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ టెస్ట్, పాప్స్మియర్ టెస్ట్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ అవటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. మిగతా క్యాన్సర్స్ని ఈ క్యాన్సర్స్తో పోల్చినట్టయితే ఈ క్యాన్సర్లో క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే దాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలా గుర్తించినప్పుడు దాన్ని కనుక చికిత్స చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అంటే క్యాన్సర్ రాకముందే ఆ క్యాన్సర్ వార్నింగ్, ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే ఈ క్యాన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంది. అలాగే దీనికి ప్రైమరీ ప్రివెన్షన్ కూడా ఉంది. మన ఆడపిల్లలందరికీ 10-12 ఏళ్ళు రాగానే వాళ్ళందరికీ కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే భారతదేశంలో మసూచిని, పోలియోని ఎరాడికేట్ చేయగలిగామో అలా ఈ గర్భసంచి కామనెస్ట్ క్యాన్సర్, ముఖద్వార క్యాన్సర్ని మనం పూర్తిగా ఎరాడికేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత సెకండ్ కామనెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్. ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఇస్ రియలీ అ సైలెంట్ కిల్లర్. ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు. పొట్ట లోపల పెరుగుతూ ఉంటుంది. చాలామంది నాకు లావ్ అవుతున్నాము, పొట్ట వస్తుందని చెప్పి కేబీఆర్ పార్క్లో జాగింగ్కి వెళ్తుంటారు. ఎస్పెషలీ పీపుల్ హయ్యర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళకి ఇది కనబడుతుంటుంది. వాళ్ళు లావ్ అవుతున్నాం అనుకొని వాళ్ళు పార్క్లో వాకింగ్కి వెళ్తారు తప్ప పొట్టలో ట్యూమర్ ఉందని గ్రహించరు. ఆకలి మైల్డ్గా తగ్గినట్టు ఉండటం, తర్వాత పొట్టలో వాటర్ వచ్చినట్టు ఉండటం, వెయిట్ గెయిన్ ఉండటం, ఇవన్నీ కూడా ఈ ఓవేరియన్ క్యాన్సర్ లక్షణాలు. సో అందుకని ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్టయితే, ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజ్లో ఇలాంటి సిమ్టమ్స్ నోటీస్ చేసినట్టయితే వారి దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే చిన్న అల్ట్రాసౌండ్ చేసి క్యాన్సర్ ఉందో లేదో చాలా ఈజీగా చెప్పగలుగుతారు. అలాగే గర్భసంచి బాడీ క్యాన్సర్స్, ఇది కూడా చాలా కామన్ క్యాన్సరు. ఎస్పెషల్లీ రిచ్ విమెన్లో ఇది ఎక్కువగా చూస్తుంటాం. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఒక్క ఎపిసోడ్ ఆఫ్ బ్లీడింగ్ వచ్చినా కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలామంది ఇది అశ్రద్ధ చేస్తుంటారు. పీరియడ్స్ ఆగిపోయినాక ఇలా బ్లీడింగ్ వస్తుంటుంది, కొన్నాళ్ళ పాటు వచ్చిన తర్వాత ఆగిపోతుంది అనుకుంటారు. కాదు, మెనోపాజ్ వచ్చిన తర్వాత మళ్ళీ కనుక బ్లీడింగ్ కనుక కనబడినట్టయితే అశ్రద్ధ చేయకుండా వారి దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని సంప్రదించి పరీక్ష చేయించుకొని చిన్న అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, అవసరమైతే ఫ్రాక్షనల్ క్యూరటాజ్ అలాంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ని ముందుగా పసిగట్టవచ్చు. ముందుగా పసిగట్టినట్టయితే ఈ క్యాన్సర్ అన్నిటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. సో అందుకని ఈ స్త్రీలందరూ కూడా ఈ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకోవాలి. భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే ఆ తర్వాత గర్భసంచి ముఖద్వార క్యాన్సరు. ఈ రెండింటి మీద కనుక అవగాహన పెంచుకున్నట్టయితే భారతదేశంలో 3 లక్షల క్యాన్సర్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.